ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక సంవత్సరంలో 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ఇవి పూర్తయితే 8,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూస్తే ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయలు పనులు ప్రారంభమైనాయి. 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 10 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు వచ్చాయో ఒక సంవత్సరంలో అంతకంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తున్నాం. యువతకు ఏ హామీ అయితే ఇచ్చానో దాన్ని నిలబెట్టుకుంటాను. మొదటి సంతకం చేశాను. మెగా డిఎస్సి 16,500 మందికి ఉద్యోగాలు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని సృష్టించారు. దాన్ని జరగనేయకుండా చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈ దుర్మార్గులు. అయినా అప్రమత్తంగా ఉన్నాం. ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 1 నెల లోపల వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మాట కూడా చెప్పాను. ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో అలాంటి వరకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పాం. దాన్ని కూడా శ్రీకారం చుడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రోజు ఇక్కడ చూశారు పోలవరం 5 ఏళ్లు పోలవరాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మీరే చూశారు. ఆ రోజు నేను డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా కావాలని కక్ష తీర్చుకునే విధంగా పోయి డయాఫామ్ వాల్ కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్లీ దాని మీద శ్రద్ధ పెట్టాం. భగవంతుడు మళ్లీ నాకే అవకాశం ఇచ్చాడు దాన్ని పూర్తి చేసే అవకాశం. అందుకే శ్రద్ధ పెట్టాం. రామానాయుడు గారిని చాలా క్లియర్ గా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో 2027కి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాను.